పరిష్కారం కోసము ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమే. నీ జీవితంలో నీ పరిష్కారం కోసం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి 2 మాటలు హృదయపూర్వకంగా ఆశతో పలికితే నీ సమస్యకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. నీ సమస్య గురించి నువ్వు 100 మందితో మాట్లాడినా, నీకు ఇష్టమైన వారితో ఎంత మాట్లాడినా సమస్య పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సమస్య గురించి మాట్లాడితే సమస్య పెరుగుతుంది. మనుషుల దగ్గర సమస్య గురించి మీరు మాట్లాడితే అది ఇంక్రీజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా. నీ బాధ, నీ కష్టాన్ని నువ్వు ఇతరుల మనుషులకు చెప్పుకోవడం ద్వారా తగ్గుద్దు అంటావు, కానీ పెరుగుద్ది. ఎందుకు తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది నీ సమస్య. నీ సమస్య వింటారు కదా వాళ్ళు, వచ్చి నీ బాధని వాళ్ళు ఏం చేస్తారు, ఆ బాధ తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు. వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్తారు, అమ్మో ఆమె చూడు, ఆమె పరిస్థితి, ఆయన ఎలా ఉన్నాడు. పెరుగుద్ది. కానీ దేవుని దగ్గర పెడితే తరుగుద్ది. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర చెప్పడం నేర్చుకోవాలి. సింపుల్గా దేవుని దగ్గర సమస్యను పెడితే అది తరుక్కుంటూ వస్తుంది, మనుషుల దగ్గర పెరుగుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఆలోచించుకో, నీ పరిస్థితిని, నీ సమస్యని మనుషుల దగ్గర చెప్పి ఏడ్చి. ఎందుకంటే శరీరానుసారమైన దుఃఖం అంట ఇంకేం చేస్తుంది, మరణాన్ని కలుగజేస్తే ఆత్మానుసారమైన దుఃఖము రక్షణాన్ని కలుగజేస్తుంది.